शुभोदय बच्चों, कैसे हैं आप? मैं तो बिल्कुल ठीक हूँ। अच्छा, లాస్ట్ క్లాస్ లో మనం కౌన్ లెసన్ గురించి, కౌన్ అనే కవితా పాఠం గురించి మనం తెలుసుకున్నాం కదా. మరి మీరంతా నేను చక్కగా పాటలాగా పాడి మీకు వినిపించాను. మరి దాన్ని మీరు నేర్చుకున్నారా? ఓకే, అందరూ నేర్చుకున్నారనే అనుకుంటాను. ఓకే, మనం ఈ రోజు క్లాస్ లోకి ఎంటర్ అవ్వబోయే ముందు మరొక కొత్త విషయాన్ని గురించి తెలుసుకుందాం. లాస్ట్ టైం కూడా ఒక బేబీ బోన్స్ గురించి మనం తెలుసుకున్నాము. అలాగే ఈ రోజు హ్యూమన్ టీత్, మన పళ్ళు ఏవైతే ఉంటాయో ఎంత స్ట్రాంగ్ ఉంటాయంటే, షార్క్ తెలుసా మీకు? సీలో ఉంటుంది. ఆ షార్క్ టీత్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మన హ్యూమన్ టీత్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకేనా? ఓకే, ఈ రోజు మనకు కొత్త విషయాన్ని తెలుసుకున్నారు. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మనమైతే మన క్లాస్ లోకి ఎంటర్ అయిపోదాము. కౌన్ అనేటువంటి పాఠం జస్ట్ మీకు లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నటువంటి దాన్ని కొంచెం దాని గురించి ఒకసారి రివైజ్ చేసి మనం ఈ రోజు క్లాస్ లోకి వెళ్ళిపోదాం. కౌన్ ఇక్కడ చూడండి, పిల్లలు ఆలోచిస్తూ ఉన్నారు. ఒక్కసారి రివైజ్ చేసుకుందామమ్మా. పిల్లలు ప్రకృతిలో ఉన్నటువంటి ఈ అంశాలన్నీ ఎలా వచ్చాయి, ఏంటి అనేది, అసలు ఈ ప్రకృతిని ఇక్కడ ఎవరు పెట్టారు, ఇందులో ఉన్నటువంటి ఈ అంశాలన్నిటినీ కూడా, ఈ చంద్రుడు, సూర్యుడు, ఇంద్రధనుస్సు, మేఘాలు, ఇవన్నీ కూడా ఎవరు తీసుకొని వచ్చి పెట్టారు ఇక్కడ అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అదే కదా ఈ పాఠం. అలా చేస్తూ దానిలో ఈ ప్రకృతి అనేటువంటిది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, కాబట్టి మన ప్రకృతి మనల్ని ఇంత బాగా చూసుకుంటున్నప్పుడు మనం కూడా ప్రకృతిని అంతే బాగా చూసుకోవాలి కదా. మరి అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం కూడా ఈ సమాజానికి అలాగే ఉపయోగపడాలి అనేదే ఈ పద్యం, ఈ కవితా పాఠం ద్వారా మనకి బాలస్వరూప్ రాహి గారు తెలియజేస్తూ ఉన్నారు. ఓకే, సో ఈ లెసన్ లో మనం గ్రామర్ పార్ట్ లోకి వచ్చేద్దామమ్మా. మనం చాలా ఉంది గ్రామర్ పార్ట్ ఇందులో, కానీ ఏం భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మనం లీజర్ గా దీన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ సునో బోలో. ఇందులో మీకు 5 క్వశ్చన్స్ ఇచ్చున్నారు. ఒకసారి చూడండి. చూడబోయే ముందు మీరు అందరు నోట్ బుక్స్ తీసుకొని వచ్చి పెట్టుకున్నారా? మస్ట్ అండ్ షుడ్ గా నోట్ బుక్స్ ఉండాలి. మీ పెన్స్ తీసుకొచ్చుకోండి. ఇక్కడ చెప్పేవి ఊరికే టైం పాస్ గా విని వెళ్ళడం అనేది మాత్రమే కాకుండా, మనకు ఆఫ్లైన్ క్లాసెస్ లేవు కాబట్టి ఈ క్లాసెస్ ని మీరు బాగా యూటిలైజ్ చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ నోట్ బుక్, మీ పెన్ తీసుకొని కూర్చోండి. ఇందులో చెప్పే నోట్స్ అంతా కూడా చక్కగా మీ నోట్ బుక్ లో ఎంటర్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకోండి. ప్లస్ అది మీరు చదువుకోవడానికి కానివ్వండి, మీకు అదర్ రెఫరెన్స్ కోసం కానివ్వండి, మళ్ళీ ఇంకోసారి చూసుకోవాలి అంటే మీకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతిసారి వీడియో ఓపెన్ చేసి చూసుకోవడం కన్నా ఒక్కసారి పాయింట్స్ అన్ని మీరు నోట్స్ రాసి పెట్టేసుకుంటే ఆ నోట్స్ మీరు చూసుకోవడానికి మీకు వీలుగా ఉంటుంది. ఓకేనా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పాఠ్ మే దియే గయే చిత్రం కే బారే మే బాత్చీత్ కరో. ఈ పాఠంలో ఇవ్వబడినటువంటి ఈ చిత్రాన్ని గురించి ఏదైనా మాట్లాడండి అన్నారు. కౌన్ పాఠ్ కా చిత్ర సుందర్ ప్రస్తుతీకరణ హేనా. ఈ కౌన్ పాఠంలో ఇవ్వబడినటువంటి ఈ చిత్రాలన్నీ కూడా చాలా అందంగా ప్రస్తుతీకరింపబడ్డాయి, అంటే చాలా అందంగా వ్యక్తపరచబడ్డాయి. ప్రశ్నవాచక్ చిహ్న మే సారే ప్రాకృతిక్ చిత్ర అంకిత్ హే. ఆ క్వశ్చన్ మార్క్ లా ఉంది చూడండి. మీకు మొత్తం ఈ ప్రకృతి ఏదైతే ఉందో ఆ ప్రకృతిని అంతా కూడా ఈ క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఆ షేప్ లోనే చక్కగా డిజైన్ చేసి మీకు ఇవ్వబడింది అందంగా. ఇస్మే బాదల్, పేడ్ పౌధే, పర్వత్, ఉగతా సూరజ్, చమక్తే చాంద్, తారే, ఇంద్రధనుష్, झरने, ఫూల్ ఆది ప్రస్తుత్ హే. చూడండి, ఈ ప్రకృతిలో భాగంగా ఏమేమి ఉన్నాయి ఆ ప్రకృతిలో? బాదల్ మేఘాలు, పేడ్ పౌదే చెట్లు, పర్వత్ పర్వతాలు, ఉగతా సూరజ్ ప్రకాశించే సూర్యుడు, చమక్తే చాంద్ తారే మెరిసేటువంటి ఈ చంద్రుడు, నక్షత్రాలు, ఇంద్రధనుష్ ఇంద్రధనస్సు, ఝర్నే సెలయేర్లు, ఫూల్ పూలు.
ఆది ప్రస్తుత్ హే. ఇవన్నీ కూడా ఈ అందమైనటువంటి ప్రకృతిలో అక్కడ ఉన్నాయి, పొందుపరచబడ్డాయి. సెకండ్ క్వశ్చన్ చూడండి, నదియోं से हमें क्या लाभ है? నదుల వల్ల మనకి ఏమి లాభాలు ఉన్నాయి? నదుల వల్ల లాభాలు దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది కదా, మీరు చిన్నప్పటి నుంచి చదివే ఉంటారు, తెలుస్తూనే ఉంటారు. అయినా మరొకసారి తెలుసుకుందాం. నదియోं से हमें ये लाभ होते हैं कि, నదుల వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయి అనంటే, ఏమేం లాభాలు ఉన్నాయంటే, నదిयों के जल से ఆస్పాస్ కే ఖేతోం కి సించాయి హోతీ హై. ఈ నదుల్లో ఉన్నటువంటి నీటి వల్ల ఆ చుట్టుపక్కల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఖేతోం కి సించాయి, పొలాలన్నిటికీ కూడా నీరు ఈ నదీ జలాల వల్లే అందించబడుతుంది కదా. అదే ఈ నదులే గనక లేకపోతే మనకి పంటలు అనేటువంటివి ఉంటాయా? ఉండవు. కాబట్టి ఈ పొలాలకి నీరు చాలా ఉపయోగపడుతుంది. నదియా జల్ మార్గిగా కామ్ కర్తీ హై. ఈ నదులు అనేటువంటివి జల మార్గాలుగా కూడా ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే వ్యాపార నిమిత్తం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఈ నదులు అనేటువంటివి మార్గాలుగా ఉపయోగపడుతూ ఉన్నాయి. నావల్లో ఈ వ్యాపార సామగ్రిని వేసుకుని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకుని వెళ్ళడానికి. నదిयों का जल दैनिक उपयोग जैसे नहाने, कपड़े धोने, बर्तन धोने, खाना पकाने, पानी पीने, पेड़ पौधों को पानी देने के लिए నదిयों की आवश्यकता है. ఈ నదుల నీరు దైనిక ఉపయోగం అంటే మన దినచర్యలో ఈ నీరు ఎలా ఉపయోగపడుతుంది అనంటే, నహానా అంటే స్నానం చేయుట, కపడే ధోనా బట్టలు ఉతుకుట, బర్తన్ ధోనా అంట్లు తోముకోవడానికి, ఖానా పకానే అంటే వంట చేసుకోవడానికి, పానీ పీనే త్రాగడానికి, పేడ్ పౌధంకో పానీ దేనే కే లియే మొక్కలకు నీరు అందించడానికి నదియోంకి ఆవశ్యకత హే. ఈ నదుల నుంచే నీరు అవసరం అవుతూ ఉంది. కాబట్టి నదుల వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చూడండి. ఆ నీరు అనేటువంటిదే లేకపోతే మన దినచర్య అనేటువంటిది సక్రమంగా సాగదు. నీరు చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది మన దైనిక జీవితంలో కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హరియాలి హమారే లియే క్యూ జరూరీ హై. పచ్చదనం అనేటువంటిది మనకి ఎందుకు అవసరము? హరియాలి సే హమే ప్రాణవాయువు మిల్తీ హై. ఈ పచ్చదనం నుంచే మనకి ప్రాణవాయువు అనేటువంటిది లభిస్తుంది కదా. చెట్లు అనేటువంటివి లేకపోతే ఈ గ్రీనరీ అనేటువంటిది మనకి ఉండదు. కాబట్టి ఈ చెట్ల నుంచే మనకి ప్రాణవాయువు అంటే ఏంటి? ఆక్సిజన్, మనం తీసుకునే ఆక్సిజన్ మనకి లభిస్తుంది. పర్యావరణ సాఫ్ రహతా హై. ఈ వాతావరణం అంతా కూడా పరిశుభ్రంగా ఉంటుంది కదా. గాలిలో వాతావరణ కాలుష్యం అనేటువంటిది మనకి ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది. ఎందువల్ల? ఈ వాహనాలు అనేటువంటివి ఎక్కువైపోవడం, ఫ్యాక్టరీస్ అనేటువంటివి ఎక్కువైపోవడం, వాటి నుంచి అనేకమైనటువంటి వాయు కాలుష్యం కానివ్వండి, ఇంకా వేరే అన్ని రకాలైనటువంటి కాలుష్యాలు అనేటువంటివి ఉన్న ఈ రోజుల్లో వాతావరణం చాలా మలినపూరితమైనగా అయిపోతున్న ఇలాంటి తరుణంలో మనకి చెట్లు అనేటువంటివి చాలా అవసరము. ఆ చెట్లు అనేవి లేకపోతే ఈ పొగ, ఈ వాహనాల నుంచి వచ్చే పొగ, ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ, ఇవన్నీ గనక మనం పీల్చుకున్నట్లయితే మనకి ప్రాణహాని జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వాటి నుంచి వచ్చేటువంటి ఆ చెడు వాయువునంతా కూడా ఆ చెట్లు తీసుకొని మనకి ప్రాణానికి అవసరమైనటువంటి, మన జీవనానికి ఆధారమైనటువంటి ఆక్సిజన్ ని మనకి సరఫరా చేస్తాయి. కాబట్టి ఈ పర్యావరణంని శుభ్రపరుస్తుంది ఈ పచ్చదనం అనేటువంటిది. ఇస్లియే హరియాలి హమారే లియే జరూరీ హై. అందువల్లే ఈ పచ్చదనము, ఈ చెట్లు అనేటువంటివి మనకి చాలా అవసరము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నదియోं को నిర్మల్ క్యోं కహా గయా హోగా. నదులని నిర్మలమైనవి అని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకు చెప్పబడింది? నదియోं का పానీ నిర్మల్ హోతా హై. నదుల్లో నీరు చాలా శుద్ధంగా ఉంటుంది. ఇస్ పానీ సే హమారీ ప్యాస్ బుజ్తీ హై. ఈ నీటి వల్ల మనం దాహాన్ని తీర్చుకోగలుగుతున్నాం, మన దాహాన్ని తీరుస్తున్నాయి ఈ నదులు అనేటువంటివి. ఏ నదియా
పహాడో సే నికల్తీ హై. ఈ నదులన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? పహాడో సే నికల్తీ హై. పర్వతాల నుంచి, కొండల నుంచి ప్రవహిస్తూ వస్తున్నాయి. వే సదా బెహతీ రెహతీ హై. అవి ఎప్పుడూ కూడా అలా ప్రవహిస్తూనే ఉంటాయి. ఇసిలియే ఉన్కా పానీ ప్రదూషిత్ నహీ హోతా. ఒకే ప్లేస్ లో నీరున్నట్టయితే ఆ ప్లేస్ లో మురికి, చెత్త చెదారం ఇవన్నీ పేర్కొని పోయి కొంచెం వాటర్ పొల్యూట్ అయిపోతుంది కదా. అలా కాకుండా ఈ నీరు ఒకే ప్లేస్ లో ఒకే చోట ఉండకుండా అలా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి ఇలా ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది కాబట్టి దానిలో ఎలాంటి మురికి అనేటువంటిది కానీ, చెత్త చెదారం అనేటువంటిది కానీ ఏది అలా నిలిచి ఉండదు. కాబట్టి నీరు చాలా బాగుంటుంది. పొల్యూషన్ అనేటువంటిది లేకుండా శుభ్రంగా ఉంటాయి ఆ నీళ్లు. స్వాద్ భీ బహుత్ మీఠా హోతా హై. దాని టేస్ట్ కూడా నదుల్లో ఉన్నటువంటి నీరు చాలా తీయగా ఉంటుంది. అందువల్ల ఇన్ని కారణాల వల్ల నదుల్ని నిర్మలమైనవిగా మనము చెప్పవచ్చు, అంటే శుభ్రమైనవిగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కవిత కా సారాంశ్ అప్నే శబ్దోం మే బతావో. కవిత యొక్క సారాంశాన్ని నీ మాటల్లో చెప్పు కదా. ఈ పాఠాన్నంతా విన్నారు కాబట్టి మీ సొంత మాటల్లో కూడా మీరు సొంతగా రాయడానికి చిన్న చిన్న సెంటెన్సెస్ అయినా సరే కొంచెం సొంతంగా రాయడానికి ట్రై చేయొచ్చు మీరు. ఓకే, ఇక్కడ నేను కొంత ఇచ్చాను, మీరు కూడా కొంత ఓన్ గా ట్రై చేయడానికి చూడండి. కౌన్ కవితకి కవి శ్రీ బాల్ స్వరూప్ రాహి హై. ఈ కౌన్ అనేటువంటి కవితా పాఠాన్ని రాసింది ఎవరు? శ్రీ బాల్ స్వరూప్ రాహి గారు. కవి कहते हैं कि ప్రకృతి కి హర్ చీజ్ హమారే లియే ఉపయోగి హై. కవి ఏమంటున్నారు? ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి అంశము, ప్రతి వస్తువు కూడా మనకి చాలా ఉపయోగకరమైనటువంటిది. చాంద్ రాత్ కే సమయ హమే దిశ దిఖాతా హై. చాంద్ అనేటువంటిది చంద్రుడు రాత్రి సమయంలో మనకి దిక్కుని చూపిస్తాడు. ఏ దిక్కులో మనం వెళ్ళాలి ఏంటి అనేది మనకి రాత్రిపూట చంద్రుడే చూపిస్తాడు. సూరజ్ దిన్ మే ప్రకాష్ ఫైలాతా హై. ఈ సూర్యుడు మనకి పగటిపూట కావలసినంత వెలుతురిని ఇస్తాడు. నదియా హమారి ప్యాస్ బుజాతీ హై. ఈ నదులు అనేటువంటివి మన దాహాన్ని తీరుస్తాయి. పర్వత్ మీఠే ఝర్నే బహాతీ హై. ఈ పర్వతాలు అనేవి తీయని సెలయేటిని ప్రవహింపచేస్తూ ఉంటాయి. పేడ్ హరియాలి ఫైలాతే హై. చెట్లు ఈ పచ్చదనాన్ని చుట్టూ వ్యాపింపచేస్తాయి. ఫూల్ ఖిల్కర్ హస్తే హై. పూలు చక్కగా ఇలా విరపూసి నవ్వుతున్నట్టుగా ఉంటాయి. ఆస్మాన్ మే బాదల్ ఇంద్రధనుష్ రచ్ పాతా హై. ఆకాశం, ఆస్మాన్ అంటే ఆకాశము, ఈ ఆకాశంలో మబ్బులు ఇంద్రధనస్సుని డ్రా చేసినట్టుగా ఉంటాయి. కాబట్టి ఈ మబ్బులు అనేటువంటివి లేకపోతే మనకి అందమైనటువంటి ఇంద్రధనస్సే ఉండదు. इस प्रकार प्रकृति की हर चीज की अपनी उपयोगिता है. ఈ విధంగా ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా, ప్రతి అంశం కూడా మనకి చాలా ఉపయోగకరమైనటువంటిదిగా ఉంటుంది. చూడండి నెక్స్ట్, పఢో. పఢోలో ఏమిచ్చున్నారో చూడండి. కవితా మే తుమ్హే కౌన్ సి పంక్తియా అచ్చి లగి పఢకర్ సునావో. ఈ కవితా పాఠంలో నీకు ఏ పంక్తులు నచ్చాయో అవి చదివి వినిపించండి అన్నారు. కానీ ప్రస్తుతం మనకి ఆఫ్లైన్ లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ నోట్ బుక్ లో మీకు దానిలో ఏ పంక్తులు అయితే మీకు నచ్చాయో ఆ లైన్స్ అన్ని కూడా చక్కగా మీ నోట్ బుక్ లో రాసి పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి. నీచే దియే గయే శబ్ద్ కవితా మే ఢూంఢ్ కర్ రేఖాంకిత్ కరో. ఆ ఇచ్చినటువంటి కింద కొన్ని పదాలు ఇచ్చున్నారు, వాటన్నిటినీ కూడా మీకు ఇచ్చినటువంటి కవితా పాఠంలో వెతికి ఆ పదాలని అండర్లైన్ చేయండి. చాంద్, సూరజ్, నదియా, ప్యాస్, పర్వత్, హరియాలి, ఫూల్, బాదల్, నభ్, ఇంద్రధనుష్. సో ఈ పదాలన్నీ కూడా మీరేం చేయాలి? మీకు ఇచ్చినటువంటి కవితా పాఠాన్ని ఒకసారి చదవండి. చదివి అందులో ఈ వర్డ్స్ అన్ని కూడా మీరే అండర్లైన్ చేయాలి.
ఓకే, నెక్స్ట్ చూడండి, పఢోలోనే దాని కింద ఈ ఆప్షన్ చూడండి, కవిత మే కౌన్ కిన్ కిన్ के लिए प्रयोग किया गया है उन वाक्यों को ढूंढकर अपनी उत्तर पुस्तिका में लिखो. కాబట్టి ఈ కింద ఇచ్చినటువంటి ఈ పదాలు కవితామే కౌన్, కౌన్ అనేటువంటి పదము వేటి వేటి కోసంగా ఇక్కడ అడగబడిందో, దేని కోసంగా ప్రయోగించబడిందో దానిని మీరేం చేయాలంట, ఆ లైన్స్ ని మీ ఉత్తర పుస్తికలో అంటే మీ నోట్ బుక్ లో మీరు రాయండి. అంటే కౌన్ అంటే దేనికి చూడండి, ఒకసారి పద్యం మీరు చూసినట్లయితే ఒకసారి ఇక్కడ చూడండి, అగర్ నా హోతా, మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, మిగతాది మీరు రాయడానికి ప్రయత్నించండి, ఓన్ గా రాయడానికి ప్రయత్నించండి. రాసిన తర్వాత ఒకసారి నేను పెట్టిన స్లైడ్ కూడా మీరు చూసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. అగర్ నా హోతా చాంద్ రాత్ మే హంకో దిశ దిఖాతా కౌన్, అంటే ఇక్కడ కౌన్ అనేటువంటిది ఎవరి కోసం ఇక్కడ ఇవ్వబడింది, దేన్ని ఉద్దేశించి ఇక్కడ కౌన్ అనే మాట ఉపయోగించబడింది, చాంద్. కాబట్టి ఆ చాంద్ అనే పదాన్ని, ఆ సెంటెన్స్ మొత్తాన్ని కూడా మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, అగర్ నా హోతా సూరజ్ దిన్కో సోనేసా చమ్కాతా కౌన్, అంటే ఇక్కడ కౌన్ అనేటువంటిది దేన్ని ఉద్దేశించి ఇవ్వబడింది, అగర్ నా హోతా సూరజ్ దిన్కో. కాబట్టి ఈ సెంటెన్స్ మొత్తం కూడా రాయాలి. ఇలా ఈ 4 కవితాంశాల్లో కౌన్ అనేటువంటి పదము దేని కోసంగా ఉపయోగించబడిందో ఆ సెంటెన్స్ మొత్తం కూడా మీరు మీ నోట్ బుక్ లో రాయాలి. చూడండి, ఇక్కడ నేను చూపెట్టాను, దాన్ని బేస్ చేసుకొని చక్కగా మీరు కూడా రాయడానికి ప్రయత్నించండి. చూడండి, అగర్ నా హోతా చాంద్ రాత్ మే, నెక్స్ట్ అగర్ నా హోతా सूरज दिन में, अगर न होती निर्मल नदियां, अगर न होते पर्वत, अगर न होते पेड़ भला फिर, अगर न होते फूल बताओ, अगर न होते बादल नभ में, अगर न होते हम तो బోలో. అంటే కౌన్ అనేటువంటి పదము ఈ వాక్యాల్లో ఉన్నటువంటి ఈ ప్రకృతిలో ఉన్న అంశాల మొత్తం కోసంగా ఇవ్వబడింది. देखिए बच्चों, नीचे दी गई पंक्तियों का सही क्रम पहचानो, अपनी उत्तर पुस्तिका में लिखो. అంటే ఇక్కడ మీకు ఇచ్చినటువంటి కవితలో నుంచి ఒక 4 వరుస పంక్తులు మీకు ఇక్కడ ఇచ్చారు. ఎలా ఇచ్చారు, జంబుల్ చేసి ఇచ్చినారు, ముందుకు రావాల్సింది వెనకది ముందు అలా చేసి ఇచ్చినారు, జంబుల్ చేసి ఇచ్చినారు. మీరు దాన్ని ఏం చేయాలి, ఒక ఆర్డర్ లో మీరు దాన్ని సెట్ చేయాలి. సెట్ చేసి ఏం చేయాలి, అప్నే ఉత్తర పుస్తకాన్ని దిగే మీ నోట్బుక్ లో రాయాలి. చూడండి, జగతి ప్యాస్ బుझाता कौन, अगर न होते पर्वत मीठे, अगर न होती निर्मल नदियां, झरने भला बहाता कौन. సో మీరు నాకు తెలిసి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి కదా ఆర్డర్. ఆల్రెడీ నేను మీకు ఒక పాట రూపంలో నేను మీకు ఈ కవితను వినిపిస్తున్నాను కాబట్టి మీరు కూడా నేర్చుకునే ఉంటారని అనుకుంటున్నాను. చూడండి, జగతి ప్యాస్ బుझाता कौन, ప్యాస్ అంటే దాహము, కాబట్టి ఈ జగతి ప్యాస్ బుझाता कौन అంటే నీటికి సంబంధించినటువంటి సెంటెన్స్. మరి దానికి సంబంధించిన సెంటెన్స్ ఎక్కడుంది, ఇక్కడ వెతకండి. అగర్ నా హోతి నిర్మల్ నదియా, సో ఫస్ట్ లైన్ ఏం కావాలి, అగర్ నా హోతి నిర్మల్ నదియా జగతి ప్యాస్ బుझाता कौन. సో ఫస్ట్ సెంటెన్స్ ఏం రావాలి, ఇక్కడ ఫస్ట్ లైన్ ఏంటి, ఇది ఫస్ట్ రావాలి, ఇది సెకండ్ రావాలి. నెక్స్ట్, अगर ना होते पर्वत मीठे, झरने भला बहाता कौन. సో థర్డ్ సెంటెన్స్, థర్డ్ లైన్ ఏం రావాలి, ఇది రావాలి, ఇది ఫోర్త్. ఓకేనా. సో ఈ విధంగా మిగతా పాయింట్స్ కూడా మీరు జస్ట్ మీరు ఫ్రెండ్స్ తోటి మీరు షేర్ చేసుకోవచ్చు, లేదా మీతో మీ సిస్టర్స్ మీ బ్రదర్స్ ఎవరైనా ఉంటే కూడా మీరు వాళ్ళని జంపులు చేసి ఇవ్వమని చెప్పండి. మీకు ముందు లైన్ వెనక లైన్ ముందు అలా జంపులు చేసి ఇవ్వమని చెప్పండి. వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని మీరు
కరెక్ట్ ఆర్డర్ లో పెట్టడానికి ట్రై చేయండి. ఇలా కూడా మీరు ఇంట్లో ఉంటూనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పడవలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. నీచే दी गई कविता की पंक्तियां पढ़ो. కింద కొన్ని పంక్తులు ఇచ్చున్నారు మీకు, అంటే చిన్న పోయం ఒకటి ఇచ్చున్నారు. దానికి సంబంధించి పక్కన ఒక పిక్చర్ కూడా ఇచ్చున్నారు. పిక్చర్ ని కూడా గమనించండి. ఏమేమి ఉంది ఆ పిక్చర్ లో చూడండి. చక్కగా పారుతూ ఉన్నటువంటి ఒక సెలయేరు ఉంది, సూర్యుడు ఉన్నాడు, బర్డ్స్ ఉన్నాయి, చిన్న కొండలు ఉన్నాయి, చెట్లు చూడండి. ప్రకృతి చూడటానికి చాలా అందంగా ఉంది కదా. జాగో జాగో హువా సవేరా नहीं रहा अब कहीं अंधेरा, चिड़िया मीठे गीत सुनाती, उठो उठो कर हमें जगाती, किरणें कहती हुआ सवेरा, नहीं रहा अब कहीं अंधेरा. చూసారా పోయం కదా, చాలా బాగుంది. కాబట్టి అంటే ఒక్కసారి అర్థం చూడండి, తర్వాత దాని కింద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనము మీరే ఆన్సర్ చేసేస్తారు. జాగో జాగో హువా సవేరా. జాగో అంటే మేల్కోండి, మేల్కోండి, మేల్కోండి. హువా సవేరా, సవేరా అంటే మార్నింగ్, మార్నింగ్ తెల్లారిపోయింది, అందరూ లేవండి, మేల్కోండి. నహి రహా అబ్ కహీ అంధేరా. అంధేరా అంటే చీకటి, తెల్లారిపోయింది, చీకటి అనేటువంటిది ఇంకా ఎక్కడా కూడా లేదు, కాబట్టి అందరూ మేల్కోండి. చిడియా మీఠే గీత్ సునాతి. పక్షులు, చిడియా అంటే పక్షులు, పక్షులు తమ కిలకిలా రావాలతో, తీయని స్వరంతో కిలకిలా రావాలు చేస్తూ ఉన్నాయి. ఉఠో ఉఠో కెహ్ హమే జగాతి. అవి వాటి అందమైనటువంటి ఆ తీయని స్వరంతో కిలకిలా రావాలు చేస్తూ మనల్ని మేల్కొల్పుతున్నాయంట. ఇంకా తెల్లారింది, లేవండి అని. చూడండి అంతే కదా, మార్నింగ్ మార్నింగ్ మనం పడుకొని ఉన్నప్పుడు మీరు గమనించండి, కోడి కుక్కురొక్కు అని అంటది కదా, తెల్లారి వినపడతాయి మనకి. అర్ధరాత్రి గాని సాయంత్రం పూట గాని ఇట్లా వినపడవు కదా. మార్నింగ్ అవర్స్ లోనే చక్కగా కోళ్ళు అరుస్తాయంట. ఆ పాత రోజుల్లో కోడి కూడా అరిచింది, కోడి కూతేసింది, లేయండి అని చెప్పనేసి, అంటే కోడి అరిచింది అని అంటే తెల్లారినట్టు లెక్క అనమాట. కాబట్టి ఇలా పక్షులు కూడా ఇలా కిలకిల అరచుల, పిచ్చుకలు, ఇట్లాంటి బర్డ్స్ కిలకిల రావాలు చేస్తూ సందడి చేస్తూ ఉంటాయి. అంటే ఇంక తెల్లారింది అని మనకి అర్థమైపోతుంది, మనం క్లాక్ చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కిరణే कहती हुआ సవేరా నహి రహా అబ్ కహీ అంధేరా. కిరణే, కిరణే అంటే సూర్యకిరణాలు కదా, మొహం మీద ఆ వేడి, ఆ సూర్యుడి కిరణాలు పడ్డప్పుడు మనకి తెల్లారింది అని గుర్తనమాట. నహి రహా కబ్ అబ్ కహీ అంధేరా. ఇంకా చీకటి అనేటువంటిది, సూర్యుడు వచ్చేసాడు అని అంటే ఇంక చీకటి అనేటువంటిది కంప్లీట్ గా మాయమైపోతుంది. కాబట్టి తెల్లారింది, లేవండి అని ఈ పద్యం అన్నమాట. ఇక్కడ అక్కడ చూడండి చక్కగా సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు, పక్షులు అలా అరుస్తూ వెళ్తూ ఉన్నట్టుగా ఉందన్నమాట ఆ పిక్చర్ లో. అబ్ ఇన్ ప్రశ్నోకే ఉత్తర్ దో. ఈ పద్యానికి సంబంధించి, కవితకి సంబంధించి కింద కొన్ని ప్రశ్నలు ఇచ్చారు, గమనించండి. సవేరా హోనే పర్ క్యా నహీ రహతా. సవేరా హోనే పర్ క్యా నహీ రహతా. తెల్లారితే ఏమి ఉండకుండా పోతుంది. తెల్లారితే సూర్యుడి కిరణాలు వచ్చేస్తాయి, మరి వెలుతురు పడ్డప్పుడు మాయమయ్యేది ఏంటి అక్కడ? అంధేరా, చీకటి అనేటువంటిది మాయమైపోతుంది. కిరణే హంసే క్యా कहती है. ఈ సూర్యకిరణాలు మనతో ఏం చెప్తూ ఉన్నాయి, ఏం చెప్తూ ఉన్నాయి? ఇంకా తెల్లారింది, లేవండి, చీకటంతా మాయమైపోయింది, ఇంకా లేవండి అని మనకి ఆ సూర్యుడి కిరణాలు చెప్తూ ఉన్నాయి. హమ్ కబ్ జాగ్తే హే. జాగ్నా అంటే మేల్కొనుట. మనం ఎప్పుడు మేల్కొంటాము, ఎప్పుడు మేల్కొంటాము? తెల్లారిన తర్వాత మేల్కొంటాము. సవేరే జాగ్తే హే. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి చిన్న కవిత మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఓకే, మనం నెక్స్ట్ వెళ్ళిపోదాం. కవిత మేసే ఢూంఢ్ కర్ లిఖో. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ మనల్ని
కవితలో మీకు ఇచ్చినటువంటి కవితా పాఠంలో చూసి రాయమని చెప్పి చెప్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సోనేకే జైసా కౌన్ చమక్తా హే. సోనేకే జైసా అంటే బంగారు వర్ణంలో మెరిసేది ఎవరు? బంగారు వర్ణం అనగానే మీకు ఐడియా వచ్చేసి ఉండాలి వాటికి కదా. వెరీ గుడ్, నాకు తెలిసి మీకు వచ్చేసే ఉంటుందని. సోనేకే జైసా సూరజ్ చమక్తా హే. సో బంగారం లాగా మెరిసేది ఎవరంట? సూర్యుడు. సూర్యుడు బంగారం లాగా మెరుస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఫూల్ कैसे ముస్కాతే హే. పూలు ఎలా నవ్వుతాయి? ఎలా నవ్వుతాయి? పూలు నవ్వడం అంటే ఏంటి? మనలాగా చక్కగా 32 కళ్ళు బయట పెట్టి నవ్వుతాయా? కాదు. అవి ఎలా నవ్వుతాయి? చక్కగా అలా అందంగా విరబూస్తే ఆ విరబూసిన దానిలోనే అవి చక్కగా నవ్వినట్లుగా మనకి అనిపిస్తాయి. ఫూల్ ఖిల్ ఖిల్ కర్ ముస్కాతే హే. చక్కగా విరబూసి నవ్వుతూ ఉన్నట్టు అనిపిస్తాయి. జగ్ కి ప్యాస్ కైసే బుజ్తీ హే. ఈ ప్రపంచం యొక్క దాహము ఎలా తీరుతుంది? జగ్ కి ప్యాస్ నిర్మల్ నదియోं से బుజ్తీ హే. ఈ ప్రపంచం యొక్క దాహం దేని ద్వారా తీరుతుంది? నదులలో ఉన్నటువంటి నిర్మలమైనటువంటి నీటి ద్వారా తీరుతుంది. నెక్స్ట్ చూడండి అమ్మా. లిఖో. ఇవి నేనైతే చెప్తూ వెళ్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీ నోట్బుక్ లో ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని కూడా మీరు చక్కగా రాసి పెట్టుకోండి. మీరు చదువుకోవడానికి ఫర్దర్ గా మనకి స్కూల్స్ ఓపెన్ అయితే గనక మీరు ఎగ్జామ్స్ రాయడానికి కూడా మీకు ఇబ్బంది అంటూ ఏమీ ఉండదమ్మా. కాబట్టి మర్చిపోకుండా దాన్ని మిస్ చేయకుండా చక్కగా నోట్స్ లో రాసి పెట్టుకోండి. లిఖో. సూరజ్ కే బారే మే 2 వాక్య లిఖో. సూర్యుడి గురించి 2 వాక్యాలు ఏవైనా రాయండి. సూరజ్ ఇస్ సంసార్ కో జగాతా హై. సూర్యుడు ఈ ప్రపంచాన్నే మేల్కొలిపేలా చేస్తాడు, మేల్కొల్పుతాడు. జగానా అంటే మేల్కొల్పుట. సారే దిన్ కో సోనేసా చమకాతా హై. ఒక రోజునంతా కూడా చక్కగా మంచి వెలుతురుతో మెరిసేలా చేస్తాడు ఈ ప్రపంచాన్నంతా కూడాను. సెకండ్ క్వశ్చన్. పేడో సే హమే క్యా లాభ్ హై. చెట్ల వల్ల మనకి ఉపయోగాలేంటి? పేడ్ హమే హరియాలి దేతే హై. చెట్లు మనకి పచ్చదనాన్ని ఇస్తాయి. పేడో సే హమే ప్రాణవాయు మిల్తీ హై. చెట్ల నుంచి మనకి ప్రాణవాయువు ఆక్సిజన్ లభిస్తుంది. పర్వత్ హమారీ సహాయత కైసే కర్తే హై. థర్డ్ క్వశ్చన్. పర్వతాలు మనకి ఏ విధంగా సహాయపడతాయి? పర్వత్ మీఠే ఝర్నే బహాతే హై. ఈ పర్వతాలు అనేవి తీయని సెలయేటుని ప్రవహించేలా చేస్తాయి. ఆ పర్వతాల నుంచే కదా మనకి సెలయేర్లు అనేటువంటివి ప్రవహిస్తూ వస్తాయి. పర్వతం కే కారణ్ సే వర్షా హోతీ హై. ఈ పర్వతాల వల్లే మనకి వర్షాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు చక్కగా నేర్చుకొని కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి అమ్మా. ఎప్పటికప్పుడు నేర్చుకోండి. शब्द भंडार यहाँ क्या दिए हैं? जो भिन्न है उसे कोष्ठक में लिखो. जो भिन्न है ఇక్కడ మీకు కదా ఒక్కొక్క దాంట్లో 1 2 3 4 వర్డ్స్ ఇచ్చినారు కదా. దానిలో జో భిన్న హే ఏదైతే డిఫరెంట్ ఉంటుందో అంటే ఆడ్ వన్ అవుట్ అంటారు. మీకు ఆల్రెడీ ఇంగ్లీష్ లో మీరు వినే ఉంటారు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 4 వర్డ్స్ లో 3 వచ్చేసి ఒక ఫ్యామిలీ టైప్స్ రిలేటెడ్ అయి ఉంటాయి. ఒకటి మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఆ డిఫరెంట్ గా ఏమి ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి. ఫస్ట్ చాంద్, సూరజ్, తారా, షేడ్. చాంద్ అంటే చంద్రుడు, సూరజ్ అంటే సూర్యుడు, తారా నక్షత్రము, షేడ్ చెట్టు. చూడండి, ఈ చాంద్, సూరజ్, తారా ఈ 3 కూడా ఎక్కడ ఉంటాయి? ఆకాశంలో ఉంటాయి. కానీ పేడ్ అంటే చెట్టు. చెట్టు అనేది కింద భూమి మీద ఉంటుంది. కాబట్టి మీ ఆప్షన్ ఏంటి ఇక్కడ? పేడ్. కాబట్టి నంబర్ 4 ఈ బాక్స్ లో వేయాలి. సెకండ్ క్వశ్చన్ చూడండి.
पर्वत, झरना, नदी, तालाब. पर्वत, पर्वत అంటే పర్వతము. झरना, సెలయేరు. నది, నది. తాలాబ్, తాలాబ్ అంటే చెరువు. సో ఇక్కడ ఈ 4 వర్డ్స్ లో ఏది డిఫరెంట్ గా ఉంది అంటే ఝర్నా, నది, తాలాబ్ ఈ 3 కూడా వాటర్ రిలేటెడ్ వర్డ్స్. కానీ పర్వతం అనేటువంటిది డిఫరెంట్ వర్డ్ కదా, కొండ. కొండ కాబట్టి వీటిలో ఆడ్ వన్ ఏంటి? 1 పర్వత్. నెక్స్ట్ చూడండి, బాదల్, పశు, నభ్, ఇంద్రధనుష్. బాదల్ అంటే మేఘాలు, పశు అంటే పశు జంతువులు, నభ్, నభ్ అంటే ఆకాశము, ఇంద్రధనుష్, ఇంద్రధనుష్. సో ఇందులో ఇంద్రధనుష్ అనేటువంటిది, నభ్ అంటే ఆకాశము, బాదల్ అంటే మేఘాలు. ఈ 3 కూడా ఆకాశానికి సంబంధించినటువంటి వస్తువులు అని చెప్పొచ్చు. కానీ ఆకాశంలో ఉండేవి ఈ 3 కూడా. కానీ పశు అనేది కింద భూమి మీద ఉండేటువంటి జంతువు. కాబట్టి దీనిలో नीचे दिए गए शब्द तालिका में सही स्थान पर लिखो. అంటే ఇక్కడ కింద కొన్ని పదాలు ఇవ్వబడ్డాయి మీకు, వాటిని తాలిక, తాలిక అంటే टेबल. यहाँ देखिए एक टेबल है. टेबल में क्या है? धरती, आसमान. धरती माने क्या है? धरती అంటే భూమి, ఆస్మాన్ అంటే ఆకాశము. అంటే మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పదాలలో ఏది భూమి మీద ఉంటాయి, ఏది ఆకాశంలో ఉంటాయి అనేది మీరు ఐడెంటిఫై చేసి మీరు రాయాలి. पहले तो आप कोशिश कीजिए, बाद में मैं बताऊंगी. यहाँ देखिए, चांद, सूरज, सड़क, तारा, पर्वत, पेड़, बादल, नदी, घर, ఇంద్రధనుష్. చాంద్ అంటే మీకు తెలుసు, చాంద్ అంటే చంద్రుడు, సూరజ్ సూర్యుడు, సడక్ రోడ్, తారా నక్షత్రము, పర్వత్ పర్వతాలు, పేడ్ చెట్టు, బాదల్ మేఘాలు, నది నది, ఘర్ ఇల్లు, ఇంద్రధనుష్ ఇంద్రధనుష్. సో మీకు అందరికీ కూడా తెలుసు ఇక్కడ ఏది భూమి మీద ఉంటాయి, ఏది ఆకాశంలో ఉంటాయి అనేది. పహలేతో ఆప్ కోషిష్ కీజియే, ఇది ట్రై చేయండి. తర్వాత నేను కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. उदाहरण के लिए यहाँ देखिए, धरती पर जैसे पेड़ అంటే భూమి మీద ఏముంటాయి, చెట్లు ఉంటాయి. అలాగే ఇక్కడ చూడండి, ఆస్మాన్, ఆస్మాన్ లో ఏముంటాయి, సూరజ్. ఎగ్జాంపుల్ ఒకటి మీకు ఇచ్చి దాన్ని బేస్ చేసుకొని రిమైనింగ్ 4 వర్డ్స్ యూ షుడ్ రైట్ ఆల్ దీస్ 4 వర్డ్స్. ఓకేనా? ఫస్ట్ మీరు ట్రై చేయండి, నేను మళ్ళీ మీకు చెప్తాను. ఓకే, చూడండి అమ్మా, ఇక్కడ నేను క్లియర్ గా ముందు మీకు ట్రై చేయడానికి నేను ఛాన్స్ ఇచ్చాను. ఒకసారి మీరు రాసుంటారు కాబట్టి చెక్ చేసుకోండి. ధర్తీ, ఆస్మాన్. ధర్తీలో ఏమేమి ఉన్నాయి అక్కడ? పేడ్, సడక్, పర్వత్, నది, ఘర్. ఇవన్నీ కూడా భూమి మీద ఉండేటువంటివి. ఆస్మాన్, ఆస్మాన్ అంటే ఆకాశం. ఆకాశంలో ఏమేమి ఉంటాయి? సూరజ్, చాంద్, సూరజ్, తారా, బాదల్, ఇంద్రధనుష్. సో ఇవన్నీ కూడా ఆకాశంలో ఉంటాయి. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి మీరు రాసినది కరెక్ట్ ఉందా లేదా అనేది. नीचे दी गई तालिका में कविता के कुछ शब्द दिए हुए हैं, उन्हें ढूंढकर वाक्य प्रयोग करो. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పట్టికలో మీకు కొన్ని కవితలో వచ్చినటువంటి శబ్దాలు ఇందులో ఉన్నాయి. వాటిని మీరు ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ చేసి
उन्हें ढूंढकर वाक्य प्रयोग करो వాటిని ఉపయోగించి కొన్ని వాక్యాలు మీరే సొంతంగా రాయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనము ఇక్కడ ఇచ్చినటువంటి ఈ టేబుల్లో ఈ పట్టికలో అసలు ఏమేమి వర్డ్స్ ఉన్నాయో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేద్దాం. వాటన్నిటిని కూడా మనము ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి, పూల్, నెక్స్ట్ చూడండి ఇంకేమైనా ఉన్నాయా, నబ్, నెక్స్ట్ పేడ్, నెక్స్ట్ సోనే, ఇంద్ర, నెక్స్ట్ బాదల్, తర్వాత అన్ని యాంగిల్స్ నుంచి మనం ట్రై చేయొచ్చు. చూడండి ఇక్కడ ఝర్నే, ఒక లెటర్ ఒక దీనిలో వచ్చినా పర్వాలేదు, ఒక వర్డ్ లో వచ్చినా పర్వాలేదు, అది ఇంకో వర్డ్ జాయిన్ అవుతుందంటే కూడా మనం అది కూడా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి హిల్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి చాంద్, ఓకేనా. సో ఇలా మీరు ఎన్ని వర్డ్స్ మీరు మాక్సిమం మీరు ఐడెంటిఫై చేయగలరో అన్ని వర్డ్స్ మీరు చేయగలగాలి. ఓకే, సృజనాత్మక అభివ్యక్తి చూడండి అమ్మా. कविता में चांद, सूरज, नदी, पर्वत, झरना, पेड़, फूल, नभ, इंद्रधनुष आदि के बारे में उल्लेख किया गया है. अब तुम किसान, अध्यापक, डॉक्टर, डाकिया आदि शब्द के द्वारा कविता आगे बढ़ाओ. అంటే ఇందులో చాంద్, సూరజ్, నది, పర్వత్, ఝర్నా, పేడ్, ఫూల్, నభ్, ఇంద్రధనుష్ వీటన్నిటిని బేస్ చేసుకొని మన కవితని అంటే బాల స్వరూప్ రాహి గారు ఒక మంచి కవితను మనకి అందించారు. అలాగే ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు, ఇచ్చి ఆ పదాలని ప్రయోగిస్తూ మీరు ఒక చిన్న కవితని రాయండి అని చెప్పారు. అవి ఏంటంటే చూడండి, కిసాన్, అధ్యాపక్, కిసాన్ అంటే రైతు, అధ్యాపక్ టీచర్, డాక్టర్ అంటే డాక్టర్, डाकिया అంటే పోస్ట్ మ్యాన్, ఆది శబ్ద के द्वारा కవిత ఆగే బడావో ఈ పదాలను ఉపయోగించి కవితని ముందుకి కొనసాగించండి. చూడండి, అగర్ నా హోతే కిసాన్ అంటే ముందు ఒక 2 లైన్స్ వాళ్ళు ఇచ్చున్నారు, కిసాన్, అధ్యాపక్, కిందవి మనం రాయాలి. చూడండి, అగర్ నా హోతే కిసాన్ బతావో ఫసల్ ఉగాతా కౌన్, ఒకవేళ కిసాన్ అంటే రైతు, రైతే గనక లేకపోతే, బతావో ఫసల్ ఉగాతా కౌన్, ఉగానా అంటే పండించుట, ఫసల్ అంటే పంట, పంటలు ఎవరు పండిస్తారు రైతే గనక లేకపోతే. అగర్ నా హోతే అధ్యాపక్ బతావో జ్ఞాన్ ఫైలాతా కౌన్, ఒకవేళ అధ్యాపక్ టీచరే గనక లేకపోతే, గురువే గనక లేకపోతే మనకి జ్ఞానాన్ని అందించేది ఎవరు? కాబట్టి కదా, రైతు లేకపోతే పంటలు పండించేది ఎవరు, టీచర్ లేకపోతే మనకి జ్ఞానాన్ని అందించేది ఎవరు? కాబట్టి ఆ కింద డాక్టర్, డాక్యా ఇవి రెండు మీరు రాయాల్సి ఉంటుంది. నేనైతే మీకు ఇస్తున్నాను ఒక 2 సెంటెన్స్, నేను ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసి మీకు ఇస్తున్నాను. మీరు కూడా మీకు ఏదైనా ఇంకోలాగా ఏదైనా అనిపిస్తే మీరు కూడా సొంతగా రాయడానికి ప్రయత్నించండి. అగర్ నా హోతే డాక్టర్ బతావో ఇలాజ్ కర్తా కౌన్, ఇలాజ్ అంటే ట్రీట్మెంట్, ఒకవేళ డాక్టరే గనక లేకపోతే మనకి ట్రీట్మెంట్ ఇచ్చేది ఎవరు? అగర్ నా హోతే డాకియా బతావో చిట్టి హమే దేతా కౌన్, ఒకవేళ పోస్ట్ మ్యానే గనక లేకపోతే మనకి చిట్టి, చిట్టి అంటే లెటర్, లెటర్ అందించేది ఎవరు? కాబట్టి మీరు దీన్ని కంటిన్యూ చేయండి. ఇంకేదైనా మీరు ఓన్ గా మీరు రాయగలిగితే రాయడానికి ప్రయత్నించండి. చూడమ్మా, ప్రశంస చూడండి. हमारे जीवन में वृक्षों का क्या महत्व है?
మన జీవితంలో చెట్ల యొక్క ఉపయోగం ఏమిటి? वृक्षो रक्षति रक्षितः का अर्थ है कि यदि हम वृक्षों की रक्षा करते हैं तो वे हमारी రక్షా करते हैं. ఒకవేళ అంటే వృక్షో రక్షతి రక్షితః అంటే అర్థం ఏంటి అంటే यदि हम वृक्षों की रक्षा करते हैं ఒకవేళ మనము చెట్లని గనక కాపాడుకున్నట్లయితే तो वे हमारी रक्षा करते हैं అవి మనల్ని కాపాడతాయి. కాబట్టి చెట్లని మనం కాపాడుకోవాలి. వృక్షం కో నా కాట్కర్ ఉన్కో బడాతే హై తో చెట్లని నరకకుండా కాట్నా అంటే నరుకుట చెట్లని నరకకుండా ఉన్కో బడాతే హై తో చెట్లు పెంచినట్లయితే వే హమే ప్రాణవాయు దేతే హై అవి మనకి ప్రాణవాయువునిస్తాయి. పర్యావరణకి రక్షా కర్తే హై వాతావరణాన్ని కూడా అవి కాపాడతాయి. కాబట్టి చెట్లని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కంప్లీట్ గా మన మీదే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటే ప్రయత్నాన్ని చేయండి. देखिए बच्चों, भाषा की बात नीचे दी गई पंक्तियां पढ़ो. కింద ఇచ్చినటువంటి పంక్తుల్ని చదవండి. अगर न होती निर्मल नदियां जगह की प्यास बुझाता कौन? अगर न होते पर्वत मीठे झरने ढला बहाता कौन? అంటే ఇక్కడ చూడండి, నిర్మల్ నదియా మీఠే झरने అంటే నదియా झरने అనే ఈ రెండు శబ్దాలు సంజ్ఞా శబ్దాలు, సంజ్ఞా పదాలు. కాబట్టి ఈ సంజ్ఞా పదాలకి ముందు ఉన్నటువంటి రెండు పదాలు यहाँ देखिए बच्चों, భాషా की ఇక్కడ మీరు అండర్లైన్ చేసి ఉండడం గమనించారు కదా. నదియా, నదియా అంటే నదులు. ఎలాంటి నదులు? నిర్మల నదియా, నిర్మలమైనటువంటి నదులు. అంటే ఇక్కడ నదియా అనే పదం యొక్క విశేషతను తెలియజెప్తున్నటువంటి పదం ఏంటి? నిర్మల్. అలాగే ఇక్కడ చూడండి, ఝర్నే, మీఠే ఝర్నే అంటే ఝర్నా అంటే సెలయేరు. ఎలాంటి సెలయేరు? మీఠే ఝర్నే, తీయని సెలయేరు. అంటే ఇక్కడ నదియా కానీ ఝర్నే కానీ ఈ రెండు సంజ్ఞా పదాల యొక్క విశేషతను తెలియజెప్తున్నటువంటి ఈ పదాలే నిర్మల్ మరియు మీఠే. ఇక్కడ చూడండి, ऊपर दी गई कविता की पंक्तियों में పైన ఇవ్వబడినటువంటి ఈ కవిత పంక్తుల్లో రేఖాంకిత శబ్ద, రేఖాంకిత్ అంటే అండర్లైన్ చేసినటువంటి, అండర్లైన్ చేసినటువంటి శబ్దం ఏంటి? నిర్మల్, मीठे. रेखांकित शब्द नदियों और झरने की विशेषता बताने के लिए उपयोग में लाए गए हैं. ఈ నిర్మల్ మరియు మీఠే అనేటువంటి ఈ రెండు శబ్దాలు కూడా నదియా మరియు ఝర్నే అనే సంజ్ఞాల పదాల యొక్క విశేషతని తెలియజెప్తూ ఉన్నటువంటి పదాలు. ऐसे शब्दों को विशेषण कहते हैं. ఇలాంటి శబ్దాలను అంటే సంజ్ఞ లేదా సర్వనామం యొక్క విశేషతను తెలియజెప్పేటువంటి శబ్దాలను విశేషణ్ అంటారు. अब नीचे दिए गए संज्ञा शब्दों के लिए उचित विशेषण शब्द सोचकर लिखो. చూడండి, మొట్టమొదటి విశేషణ ఇంకొకసారి చెప్తాను చూడండి. సంజ్ఞ లేదా సర్వనామం యొక్క విశేషతని తెలియజెప్పే పదాలను ఏమంటారు? విశేషణ్ అంటారు. చూడండి, కింద కొన్ని పదాలు మీకు ఇవ్వబడ్డాయి. సూరజ్, చాన్, ఫూల్, ఫూల్, ఆస్మాన్, ఇంద్రధనుష్. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ పదాలని మనం ఏం చేయాలి? వీటికి ఒక విశేషతని ఇక్కడ మనల్ని రాయమని చెప్పి ఇక్కడ బ్లాంక్స్ ఇచ్చినారు. ఈ బ్లాంక్స్ లో మనం ఏం రాయాలి అంటే వీటి యొక్క విశేషతను తెలియజెప్పే విశేషణ పదాలతో మనం ఈ ఖాళీలను పూరించాలి. చూడండి, సూరజ్ అంటే సూర్యుడు. ఎలాంటి సూర్యుడు అని రాయొచ్చు మనము?
ఓకే, ప్రకాశ్వాన్ అని రాద్దాం. ప్రకాశ్వాన్. ప్రకాశ్వాన్ సూరజ్ అంటే వెలుతురునిచ్చేటువంటి సూర్యుడు. ఎలాంటి సూర్యుడు? బాగా వెలుతురునిచ్చేటువంటి సూర్యుడు. అలాగే చాంద్. చాంద్ అంటే చంద్రుడు. ఎలాంటి చంద్రుడు? ఎలాంటి చంద్రుడు అంటే ఠండా. ఎగ్జాంపుల్, ఠండా అంటే చంద్రుడు అంటే వెన్నెల చల్లగా ఉంటుంది కాబట్టి ఠండా చాంద్ అని పెట్టలేదు. బడా సంపూర్ణ చాంద్ అని పెట్టచ్చు. అంటే సంపూర్ణంగా ఉన్నటువంటి పౌర్ణమి రోజు చంద్రుడు మనకి సంపూర్ణంగా కనిపిస్తాడు కాబట్టి సంపూర్ణ చాంద్ అని పెట్టచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి. అలాగే పూల్. పూల్ అంటే పూలు. ఎలాంటి పూలు? ఇలాహువా అంటే విరబూసినటువంటి. ఇలాహువా పూల్ అంటే విరబూసిన లేదా ముర్ఛాయా పూల్ అని చెప్పుకోవచ్చు. అంటే వాడిపోయినటువంటి పూలు. అంటే ఈ పువ్వు అనే దాని యొక్క విశేషతని ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విశేషణ పదము ఇది. నెక్స్ట్ చూడండి, ఆస్మాన్. ఆస్మాన్ అంటే ఆకాశము. నీలా ఆస్మాన్ అని చెప్పుకోవచ్చు. నీలి ఆకాశము, నీలి రంగులో ఉన్నటువంటి ఆకాశము. నెక్స్ట్ చూడండి, లాస్ట్ వన్ ఇంద్రధనుష్. ఇంద్రధనుష్ అంటే ఇంద్రధనుస్సు అని. దానికి విశేషణ శబ్దాన్ని మనము ఇక్కడ జోడించాలి. సుందర్ అని పెడతాను. సుందర్ అందమైన ఇంద్రధనుస్సు. చూడండి మరొకసారి చూడండి, సూరజ్. ప్రకాశ్వాన్ సూరజ్. సూరజ్ యొక్క విశేషతను తెలియజెప్పే పదం ఇక్కడ ప్రకాశ్వాన్ కాబట్టి ఇది విశేషణ శబ్దము. చాంద్. చాంద్ అంటే చంద్రుడు. చంద్రుడు. ఠండా చాంద్. చాంద్ యొక్క విశేషతను తెలియజెప్పే పదం ఠండా కాబట్టి. చూడండి మరొకసారి చూడండి, సూరజ్. ప్రకాశ్వాన్ సూరజ్. సూరజ్ యొక్క విశేషతను తెలియజెప్పే పదం ఇక్కడ ప్రకాశ్వాన్ కాబట్టి ఇది విశేషణ శబ్దము. చాంద్. చాంద్ అంటే చంద్రుడు. చంద్రుడు. ఠండా చాంద్. చాంద్ యొక్క విశేషతను తెలియజెప్పే పదం ఠండా కాబట్టి ఠండా విశేషం. పూల్. ఎలాంటి పూల్? ఇలాహువా పూల్. ఇలాహువా విరబూసిన కాబట్టి పూల్ యొక్క విశేషతను తెలియజెప్పే పదం ఇలాహువా కాబట్టి ఇది విశేషం అవుతుంది. ఆస్మాన్. ఆస్మాన్ అంటే ఆకాశము. ఎలాంటి ఆకాశం? ఆకాశం ఎలా ఉంది? నీలి రంగులో ఉన్నటువంటి కాబట్టి ఆస్మాన్ యొక్క విశేషతను తెలియజెప్పే పదం నీలా కాబట్టి ఇది విశేషం శబ్దం. ఇంద్రధనుష్. ఇంద్రధనుష్ అంటే ఇంద్రధనుషు. అది ఎలా ఉంది? ఇంద్రధనుషు సుందర్ అందమైనటువంటి ఇంద్రధనుషు. ఓకేనా? సో ఈ లెసన్లో మీకు విశేషం అనేటువంటి భాషా భాగం మీకు తెలియజేయడం జరిగింది. ఇక కాస్త చూడండి, क्या मैं ये कर सकता हूँ. ఇది నేను చేయగలనా. చూడండి అంటే ఇక్కడ కొన్ని ఇస్తున్నారు, అది మీరు చేయగలిగితే ఇక్కడ టిక్ మార్క్స్ ఇవ్వాలి. ఒకవేళ చేయలేకపోతే ఇంటూ మార్క్స్ ఇవ్వాలి. ఫస్ట్ వన్ చూడండి, కవిత గా సక్తాను. నేను కవిత పాడగలను. ఒకవేళ మీరు పాడగలిగితే లేదంటే ఇంటూ మార్క్స్. నాకు తెలిసి వీళ్ళందరూ కూడా చక్కగా పాడగలుగుతారు. కవిత పढ़ सकता हूँ. కవిత నేను చదవగలను. అందరూ కూడా చదవగలుగుతారు. మ్యాక్సిమం కవిత పढ़ सकता हूँ. చదవగలిగిన వాళ్ళు कविता का भाव अपने शब्दों में बता सकता हूँ. कविता యొక్క భావాన్ని నా మాటల్లో నేను చెప్పగలను. చెప్పగలిగిన వాళ్ళు చెప్పండి, చెప్పలేనటువంటి వాళ్ళు ఇంటున్నారు. कविता का सारांश अपने शब्दों में लिख सकता हूँ. कविता యొక్క సారాంశాన్ని నా మాటల్లో నేను రాయగలను. అన్నవాళ్ళు ఇవ్వండి, రాయలేను అన్నవాళ్ళు ఇంటున్నారు. कविता की पंक्तियां आगे बढ़ा सकता हूँ. कविता యొక్క పంక్తులు నేను ఇంకా ముందుకి నడిపించగలంటే నేను సొంతంగా
చేయగలరు అని దాని అర్థం. అలా చేయగలిగిన వాళ్ళు 50 ఎక్కువ. अच्छा बच्चों, हम फिर अगले क्लास में मिलेंगे. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, మాస్క్ యూజ్ చేయండి, శానిటైజర్ వాడండి. స్టే హోమ్, స్టే హెల్దీ.